తరచుగా రిపీట్గా నాకు ఈ మధ్య కామెంట్ సెక్షన్లో ఇవే ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి అనమాట. నాకు కాస్త ఆశ్చర్యము బాధ కూడా కలిగించిన కామెంట్ ఏంటో తెలుసా? మా అమ్మాయి చిన్నపిల్ల నెలసరి వస్తే ఇల్లంతా కూడా తిరుగుతుంది, అన్నీ తాగుతుంది, నేను భయపడిపోతున్నాను, ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. కరెక్టే. ఎప్పుడది ఏ ధర్మమైనా ఎప్పుడు ఆచరించాలి? దేశ కాల పరిస్థితులను అనుసరించి ఆచరించాలి. మనకి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, నెలసరిలో ఉన్నా ఎలా ఉన్నా సరే మనకి ఏమైనా వంట చేయాలనిపిస్తుందా చెప్పండి? శుభ్రంగా ఎవరన్నా పెడితే తినేసేసి ఆ కడుపు నొప్పికి ఆ నడువు నొప్పికి కాళ్ళు ముడుచుకొని హాయిగా పడుకోవాలనే ఉంటుంది. కానీ ఎందుకు చేస్తున్నాము అంటే వేరే గతి లేక చేస్తున్నాము, చేసేవాళ్ళు ఎవ్వరు లేక చేస్తున్నాం. అవునా కాదు? వాళ్ళున్న స్పీడ్ రోజులకి ఒక పూట ఆపాలంటేనే ఏది ఆగట్లేదు. అలాంటి 4-5 రోజులు ఆపి కూర్చోవాలంటే అవుతుందా చెప్పండి? కానీ ఒక్క విషయం మాత్రం ఆలోచించండి, ఎప్పుడు కూడా మరీ గట్టిగా పట్టుకొని బిగుసుకుపోవడము భయపడిపోవడము తప్పే. అలా అని అన్నీ వదిలేసి లెక్క లేకుండా విచ్చలవిడిగా తయారవడము తప్పే. రెండూ తప్పులే. ఏదైనా సరే మన పరిస్థితిని అనుసరించి మనం నడుచుకోవాలి. ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారండి, అలా వచ్చినా కూడా పిల్ల దాని వయసుకి ఏం చేస్తుంది చెప్పండి? స్కూల్కి వెళ్ళాలి, బ్యాగ్ తగిలించుకోవాలి, దానికి తలదువి జడలేయాలి. ఆలోచించండి. యూనిఫామ్ వచ్చాక చదువుకోవాలి. అప్పటి నుంచి స్కేల్ అని లేదంటే ఏదైనా పెన్ అని అవన్నీ. ఈ నెలసరి వచ్చిన వాళ్ళు కొంచెం పక్కన ఉంటే వాళ్ళు సింపుల్గా చేసేసుకోండి, ఆ తర్వాత వదలండి. చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఆ 45 రోజులు మానేయండి, తాకండి. అంతవరకు ఇచ్చేవాడు గుర్తుపెట్టుకోండి. నెలసరి సమస్య ఉంటే ఆ కొన్నాళ్ళు 4-5 రోజుల పాటు పూజ మానేయండి. పూజ జోలికి వెళ్ళకండి, దేవుడు వస్తువులు తాకండి. ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఈ నెలసరి వచ్చిన వాళ్ళు కొంచెం పక్కన ఉంటే వాళ్ళు సింపుల్గా చేసేసుకోండి, ఆ తర్వాత వదలండి. చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఆ 45 రోజులు మానేయండి, తాకండి. అంతవరకు చాలు. భగవద్గీత, రామాయణము, భారతము, భాగవతం ఇత్యాది దేవుడికి సంబంధించిన పుస్తకాలు ఏమైతే ఉంటాయో వాటిని చదవడము తాకడం మానేయండి. అలాగే స్తోత్రాలు, తరచుగా మనము పారాయణం చేసే స్తోత్రాలు నాలుగు అలా తిరుగుతూ ఉంటాయన్నమాట, వాటిని బయటకు చదవడం మానేయండి. గబాలను గుర్తు వస్తుందండి, నాలుక మీదకి వస్తుంది అండి అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనసుకు దోషం ఉండదు. ఏదైనా మనసులో వస్తూ ఉంటుంది, దాన్ని ఎవరూ ఆపలేరు కదండి. కనెక్ట్ అయిన తర్వాత మర్యాదను గుర్తుంచుకొని బయటకు అనుసంధానం చేయకండి. నాలుక మీద నుండి వచ్చిన స్తోత్రాలు అవన్నీ బయటకు పలకడం అవి చేసుకోకండి. పాటలు ఏమైనా పాడుకోవచ్చేది, సినిమాల్లో ఏవో దేవుడి పాటలు ఉంటాయి, గబాలను పని చేసుకుంటా ఉంటే మొత్తం పాడతామా? ఏదో 2 లైన్లు నాలుక మీదకి వస్తుంది, శుభ్రంగా వాడుకోండి. వస్తాయి. నిరంతరము కూడా నామస్మరణ చేసుకోండి. ఏ దేవతదైనా ఏ దేవుడిదైనా సరే నామస్మరణ నిరంతరం చేసుకోవచ్చు. నామస్మరణకి ఏ ఆటంకం లేదు. కానీ అతిగా ఆలోచించుకోండి. గబాలను చేతికి కట్టెన్ తగిలిందండి, ఆ కట్టెన్ ఉతికేయాలా? సోఫా తగిలిందండి, ఆ సోఫా అంతా మేడ మీద తీసుకెళ్ళి ఎండేయాలా? నేను తాకిన తర్వాత దాన్ని మా వారు తాకారండి, ఆయనకు కూడా ఏదైనా అంట అవుతుందా? ఇంత మీరు ఆలోచించారంటే మతి పోవడం ఖాయం, గుర్తుపెట్టుకోండి. అంత అయిపోయినాక ఎలాగో ప్రతి ఒక్కరు ఇల్లు దుడి చేసేసుకొని కాస్త పసుపు నీళ్ళు గోమూత్రమో చల్లు. కాబట్టి సోఫాలు తాగామో ఉతకాలా, దివాన్ కాట్లు తాగామో ఉతికామా, కుర్చీలు ఉతకాలా అంటే అవన్నీ చేయలేరు, ఎవ్వరి వల్ల కాదు. అలానే గబాలన ఏ చెయ్యో తగలకుండా ఎలా ఉంటుంది పోతున్నప్పుడు? కాబట్టి మీరు శుభ్రంగా కిటికీలు అవన్నీ తెరిచిపెట్టేస్తే ఎండ గాలి పడుతుంది, ఏదైనా పవిత్రం అవుతుంది. మన మనశ్శాంతి కోసము అయిపోయినాక ఎలాగో ప్రతి ఒక్కరు ఇల్లు దుడి చేసేసుకొని కాస్త పసుపు నీళ్ళు గోమూత్రమో చల్లుకుంటారు, అక్కడికి అయిపోతుంది. విడిచిపెట్టేయండి, అతిగా ఆలోచించకండి. అయిపోతుంది, అయిపోతుంది పవిత్రం. అతిగా ఆలోచించకండి. అతిగా ఆలోచిస్తే పిచ్చి ఎక్కుతుంది. మా వారు ముట్టుకున్నారు, తర్వాత ఇంకెవరు ముట్టుకున్నారు, వాళ్ళందరికీ మైల్ అవుతుందంటే ఈ లెక్క ప్రకారం, ఈ ఫార్ములా ప్రకారం మనం ఆలోచిస్తే ఒక్కళ్ళ పీరియడ్స్ ఉంటే సమస్త భూమండలం మైల్ అవుతుందండి. మనం నేల మీద ఉంచుంటాం కదా, ఆలోచించండి. కాబట్టి అతిగా ఆలోచన చేయకండి. తోటి ధర్మంతో మానవత్వంతో ఆలోచన చేసుకోవాలి. అంతేగాని ధర్మం పేరు చెప్పి కొన్ని ఆచారాల పేరు చెప్పి భయపెట్టడము, మునికిపోవడము, అతిగా ఆలోచించుకోవడం, అతిగా శుభ్రం చేయడం, అతిగా భయపడటం, కలవరపడిపోవడం చాలా తప్పండి. ఇది సైకలాజికల్గా ఒక డిజార్డర్ అయిపోతుంది.